తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపెట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ 15 నుంచి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి. ఈ పక్షం రోజుల్లో కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి బుధుడు కూడా జన్మంలోకి వచ్చాడు కాబట్టి ఈ స్పాంటానియస్గా నిర్ణయాలు తీసుకోవడము, ఆ షార్ప్నెస్ కొంత డల్గా ఉన్నా బట్ డెఫినెట్గా అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతోంది. ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి రాహువు భాగ్యస్థితిలో ఉండడం, రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావాల వల్ల పని టెన్షన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మిథున రాశి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండడము, జాబులు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి మిగతా వాళ్ళకి రెసెషన్ పీరియడ్లో డిప్లాయ్మెంట్ వచ్చినా వీళ్ళకి ఏం లేదు. కాబట్టి మిథున రాశి వారికి ఆర్థికంగా నష్టం లేదు అని మనం ఈ పక్షం రోజులో చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు పనుల బిజీ వల్ల పాత మిత్రులను అవనేయండి, లేకపోతే వాళ్ళ బంధువులను అవనేయండి, వాళ్ళకి సరైనటువంటి టైము కేటాయించలేకపోతారు. దానివల్ల కొన్ని రిలేషన్స్ అనేటటువంటివి దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి జనరల్గా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ బటర్ఫ్లైస్ అంటారు. అండ్ స్థిరమైన అభిప్రాయాలు ఉండవు, వీళ్ళకి మారిపోతూ ఉంటారు. అండ్ దీనివల్ల అసలే ఆ బుధుడు గురుడు ఇద్దరు కలిసి జన్మంలో ఉండడం వల్ల మనకి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇకపోతే ఈ కుజగ్రహము ఆ తర్వాత కేతుగ్రహము సింహరాశిలో ఉండడం కారణంగా సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బాగుంటుంది. ధైర్యంతో సాహసంతో చేసేటటువంటి ప్రతి పని సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. సో కేతుగ్రహ ప్రభావం వలన ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీళ్ళు రాణిస్తారు, లాభాలు గడిస్తారు. సో ఫారెన్ రిలేషన్స్ అనేటటువంటివి అధికంగా ఉంటాయి, కానీ బిజినెస్లో వాటిని చేసుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క
భాగ్యములోకి వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రాహువు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ, మెస్మరిజం పవర్, వ్యాపారంలో రాణింపు ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా తండ్రి ఆరోగ్యము, మిథున రాశి వారి యొక్క తండ్రి ఆరోగ్యాలు కొంచెం ఆందోళనకరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వీళ్ళ ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నర్వస్ వీక్నెస్. అసలే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్సైట్మెంట్, ఓవర్ ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఏదైనా మిథున రాశి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే నీకు ఒక రహస్యం చెప్తాను అని వదిలేసామనుకోండి, మనం చెప్పకూడదు అనమాట. వాళ్ళకు రోజు ఒక 20 సార్లు మనకు ఫోన్ కొడతారు, ఏంటి 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 అని. అంటే ఆ ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ నర్వస్నెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. సో ఈ మిథున రాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కొంచెం వెనకబడతారు, కొంచెం అధిక శ్రద్ధ చూపించాలి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవి అవి అన్ని ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త అధిక శ్రద్ధను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ యొక్క రవి మనకి 14 తర్వాత మారతాడు. మళ్ళీ మనకి మిథున రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రవి ఏం చేస్తాడంటే మనకి ఈ గవర్నమెంట్ సంబంధించి కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సపోజ్ శాలరీస్ ఇవన్నీ ఏ ఇన్సెంటివ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం లేట్గా వస్తాయి. అండ్ పెన్షనర్స్కి 1 టైం సెటిల్మెంట్ చేసేసి గవర్నమెంట్ ఇచ్చేసి అమ్మ జాగ్రత్త, అనవసరంగా ఎక్కువ వడ్డీకి ఇస్తున్నారని చెప్పి ప్రైవేట్ వాటిల్లో వేసుకోకు, నేషనలైజ్డ్ బ్యాంక్స్లో వేసుకో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సరే అని చెప్పేసి వడ్డీ అధికంగా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి కంపెనీస్లో పెట్టి పోగొట్టుకోవడము, లేదా ఈ యొక్క బ్యాంక్ లోన్లకి మళ్ళీ అప్లై చేయడము, ఆ సర్టిఫికేట్ని అక్కడ ఇచ్చేసి తాకట్టు పెట్టి వేరే గవర్నమెంట్ ఎంప్లాయీని సంతకం పెట్టమని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్ని బ్రెయిన్లెస్ పనులు అనమాట. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయినటువంటి పిల్లలకి ఇచ్చేస్తారు వీళ్ళు డబ్బులు, వీళ్ళు ఉంచుకోకుండా. తర్వాత పాపం వీళ్ళకి అవసరాలకు ఉపయోగపడకుండా వృద్ధులకు ఉండడము, ఇలాంటి ఫూలిష్ స్టెప్స్ అనేటటువంటివి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ నెలలో ఈ పక్షం రోజుల్లో వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ ఇల్లులు కొనాలన్న వాళ్ళు ఇల్లు దగ్గరుండి కట్టిస్తున్నారు, స్థలాలు కొన్నవాళ్ళు స్థలాలు కొంటున్నారు, తమ పేరు మీద ఉన్నటువంటి 3 monthsగా గత 3 monthsగా అమ్మాలని చూస్తున్నారు, కానీ అమ్మడవడం లేదు. ఇప్పుడు బండి కదులుతుందన్నమాట, కొంచెం మంచి రేటు వీళ్ళకి వస్తుంది. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళు ఇంకా ఈ పక్షం రోజులంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. మిథున రాశి వారికి ఈ యొక్క గురుడు బుధుడు ఇద్దరు కూడా సరిగ్గా లేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోవాలి. తర్వాత 5 గంటలకు చేసినా పర్వాలేదు. అయితే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము, ఇంట్లో ఆ మంత్రంతో పూజించుకోవడము, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అండ్ ముఖ్యంగా మేడు చెట్టుకి ఆరాధన చేయాలి వీళ్ళు. మేడు చెట్టు అంటే సాక్షాత్తు దిగంబరుడైనటువంటి దత్త అవధూత అందులో ఉంటాడు, దత్తాత్రేయ స్వాముల వారు. దీనివల్ల గురుబలం పెరుగుతుంది అండ్ వివేకం వచ్చి మంచి స్టెప్స్ అవన్నీ కూడా వేస్తారు. లేకపోతే కనుక వీళ్ళు షేర్స్లో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రైట్ గురుగారు, మిథున రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.